హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కట్ వర్క్ డిజైన్ చూద్దాము. శారీస్కి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, మగ్గం వర్క్తో శారీ బార్డర్ అనేది కట్ వర్క్తో చేస్తున్నారు. చూడండి, నేను చూపిస్తాను నిదానంగా. మనం ఒక ఫ్లవర్ని డ్రా చేసుకొని దాని మీద అవుట్లైనింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ దాని చుట్టూ చైన్ కుట్ అనేది వేసుకోవాలి. ఏ ఫ్లవర్ అయితే వేసుకున్నామో ఆ ఫ్లవర్ చుట్టూ మన చైన్ కుట్ అనేది నిదానంగా వేసుకోవాలా. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సార్ ఫ్రెండ్స్. ఓల్డ్ శారీస్కి, న్యూ శారీస్కి అన్నిటికీ మగ్గం వర్క్తో వచ్చిన కట్ వర్క్ బార్డర్స్ ఆన్లైన్లో కానీ మనకి బయట షాప్స్లో కానీ దొరుకుతున్నాయి. మీరు ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. చూడండి నిదానంగా. ముందుగా ఒక ఫ్లవర్ని మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ని నీట్గా చిన్నగా ఒక చిన్న ఫ్లవర్ టైప్లో ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ని, లేదంటే ఏదైనా డిజైన్ని మీకు నచ్చిన విధంగా వేసుకొని దాన్ని ముందు అవుట్లైనింగ్ అనేది ఇవ్వాలి. దాని చుట్టూ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. అలా ఇస్తే మనకి లోపల వేసే థ్రెడ్ అనేది నీట్గా ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. బయట మన మార్కెట్లో కొన్న విధంగానే వస్తుంది. మనం ఈజీగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను నిదానంగా చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను చైన్ కుట్ అనేది వేస్తున్నా చూడండి ఫ్లవర్కి. చూడండి, బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అయ్యిద్దంటే వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి. చూడండి, ఫస్ట్ అవుట్లైనింగ్ అనేది వేసుకోవాలి. మనం వేసుకున్న డ్రాయింగ్ ఏదైతే ఉందో డిజైన్, ఆ డిజైన్కి ముందు అవుట్లైనింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అవుట్లైనింగ్ అనేది వేసేసుకొని నీట్గా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. నేను అవి వేయటానికి, డిజైన్స్ వేయటానికి నేను ట్రై చేస్తాను. చూడండి, అవుట్లైనింగ్ అనేది నీట్గా ఇలాగా చిన్నగా నిదానంగా వేసుకుంటూ వెళ్తూ ఉంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. జెంట్స్ వేసిన విధంగా మనకు వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. చూడండి, నిదానంగా చైన్ కుట్ అనేది చిన్న చిన్నవి వేసుకోండి, పెద్దవి కాకుండా చిన్నవి నిదానంగా వేసుకుంటూ వస్తే ఫినిషింగ్ అనేది మనం గీసిన లైన్ మీద వేసుకుంటారండి. ఏదైతే మీరు ఫ్లవర్ గీస్తారు కదా, ఆ డిజైన్ మీదే మీరు నిదానంగా వేసుకుంటా కుట్ అనేది వస్తే బాగుంటుంది. ఇది జెర్రీ థ్రెడ్తో వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది జెర్రీ థ్రెడ్తో అవుట్లైనింగ్ వేస్తే బాగుంటుంది. లోపల ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత, వర్క్ అయిపోయిన తర్వాత మీకు శారీ కలర్ నచ్చిన కలర్తో వేరే థ్రెడ్తో మీరు అవుట్లైనింగ్ కూడా వేసుకోవచ్చు దాని పక్కన. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. బీడ్స్ కూడా కుట్టేసాను మధ్యలో. ఈ మిగతావి కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.